బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. విచారణ షెడ్యూల్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఇరు వర్గాలతో స్పీకర్ చర్చలు జరపబోతున్నారు. ఇరు వర్గాల లాయర్ల సమక్షంలో వాదనలు వినబోతున్నారు స్పీకర్ ప్రసాద్. కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్, చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య, గూడెం మహుపాల్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇలా గ్రూప్స్ వైజ్గా పిలిచి, అంటే ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారో వాళ్ళని వాళ్ళ లాయర్స్ని కూర్చోపెట్టి విచారించబోతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలకు ముందు స్పీకర్తో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భేటీ కూడా జరుగుతుంది. గతంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వని నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం వీరిద్దరికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది చాలా కీలకంగా మారింది. ఈ నెల 30 వరకు వివరణ ఇస్తారంటూ సమావేశంలో కడియం చెప్పారు. సెప్టెంబర్ 30న కడియం రాజీనామా చేస్తారనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కడియం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలిసిందే. నేను గతంలో చెప్పినట్లుగానే ఇవే నా చివరి ఎన్నికలు, ఇక నేను పోటీ చేయను అని చెప్పి ఆయన క్లియర్గా వ్యాఖ్యలు చేశారు. కాకపోతే గతంలో జరిగినటువంటి ఎన్నికలనే చివరి ఎన్నికలుగా ఆయన చెప్తున్నారా, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత, రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత జరగబోయే బై ఎలక్షన్స్ని ఆయన చివరి ఎన్నికలుగా చెప్పబోతున్నారా అనేది కొంత అర్థం కాని విషయం. ఆయన అంత క్లియర్గా ఆ విషయంలో చెప్పలేదు. కానీ ఇవే నా చివరి ఎన్నికలు, గతంలో నేను చెప్పిన మాట మీద నేను నిలబడతాను అంటూ కడియం చెప్పారు. మరోవైపు విచారణ జరగబోతున్న సందర్భంగా ఎవరు ఏ సమాధానం చెప్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.